హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను ఫ్లవర్ రంగోలీ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్ పింక్ కలర్ ఫ్లవర్స్ నేను సర్కిల్ షేప్లో వేశాను. నెక్స్ట్ నేను తమలపాకు లీవ్స్ తీసుకున్నాను. వాటిని స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. వాటిని స్ట్రైట్గా అలా 8 లైన్స్ వేశాను. అలా లీవ్స్ వేయడం కంప్లీట్ అయ్యాక నేను మిడిల్లో స్పేస్లో ఎల్లో అండ్ ఫ్లవర్స్ యూస్ చేశాను. పెటల్స్ ఫ్లవర్స్ వన్ స్పేస్లో ఎల్లో అండ్ నెక్స్ట్ వైట్ అలా కంటిన్యూ చేశాను. సర్కిల్ షేప్లో వచ్చేలాగా టోటల్ లీవ్స్ మొత్తం ఫిల్ చేశాను. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చారంటే నా వీడియోకి పుషప్ వస్తుంది, చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్కి యూజ్ అవుతుంది ఈ వీడియో. అందుకనే నేను లైక్ ఇవ్వమంటున్నాను. డోంట్ ఫర్గెట్ లైక్ బటన్. ఫైనల్లీ నా వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. టోటల్ సర్కిల్ షేప్ కంప్లీట్ అయ్యాక వాటికి సైడ్స్కి నేను రోజ్ పెటల్స్ యూస్ చేశాను. సర్కిల్ షేప్లో రోజ్ పెటల్స్ వేశాను. అంతే అండి, చాలా సింపుల్ డిజైన్. అలా సర్కిల్ షేప్ కంప్లీట్ అయ్యాక టోటల్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా కంప్లీట్ అయ్యాక నేను వాటికి మళ్ళీ అక్కడక్కడ దీపాలు యూస్ చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో రంగోలీ డిజైన్స్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా వెరైటీ మోడల్స్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఫైనల్లీ డిజైన్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి. చాలా ఈజీ డిజైన్ ఇది. నా వీడియోకి లైక్ చేశారని అనుకుంటున్నాను. లైక్ చేశారో లేదో ఒక్కసారి చూసుకోండి. నా వీడియోకి లైక్ చేయండి. Thanks for watching in this video.